స్టార్ట్ అయింది. సో ఇవాళ మనం CO2లో ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ టాపిక్ కాదు, ఫస్ట్ సెషన్. ఇది గ్రూప్ ఆఫ్ సెషన్స్ అనమాట, సారీ గ్రూప్ ఆఫ్ టాపిక్స్. సో ద మెయిన్ ఎయిమ్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్గనైజేషన్ అనమాట. సో దాని గురించి ఉంటుంది ఇప్పుడు టాపిక్ మొత్తం. సో బేసికల్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్మూత్గా రన్ అవ్వాలంటే యూజర్ రిక్వైర్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో యూజర్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది మనం తెలుసుకోగలిగామంటే సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మనమే కదా డిజైన్ చేసేది. సో డిజైన్ చేసే వాళ్ళకి యూజర్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా తెలిసిందంటే అది చాలా ఇంపార్టెంట్ అని ఒక చిన్న మెసేజ్ లాగా. సో నేను ఇవాళ డిస్కస్ చేసే కంటెంట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్గనైజేషన్, కాంటెక్స్ట్ ఆఫ్ ప్రాసెస్ స్టేట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్, కెర్నల్ డేటా స్ట్రక్చర్స్, స్లీప్ అండ్ అవేక్. సో నేను ఆ మధ్యలో లైన్ ఎందుకు మెన్షన్ చేశానంటే లైన్ పైన ఉన్న మూడు మనం ఆల్రెడీ రెగ్యులర్గా వినే టాపిక్స్, అంటే మనకి పెద్ద అంటే న్యూ టర్మ్స్ ఏమీ లేవన్నమాట. బట్ ఆ లైన్ తర్వాత వచ్చే 2 టాపిక్స్ మనకి కొంచెం ఇవాళే ఫస్ట్ టైం వినుండొచ్చు. మేబీ లాస్ట్ మాత్రం ఖచ్చితంగా ఇవాళ మనం ఫస్ట్ టైం వింటున్నాం అనుకుంటున్నాను. సో ఓకే, లెట్ us just స్టార్ట్. ఇవాళ ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్గనైజేషన్. సో బేసికల్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేసెస్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి. ఇవి మ్యాక్సిమం అందరికీ తెలుసు. సో కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్ అండ్ దెన్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో GUI CLI అనేవి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా అందరికీ. సో CLI అంటే మనం కమాండ్ ఎంటర్ చేయాలన్నమాట. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ అనేది ఎంటర్ చేస్తే అదొక సిస్టమ్ కాల్లో ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫైల్ అనేది వస్తుంది. అండ్ దెన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఐకాన్స్ ఉంటాయి. సో ఐకాన్స్ మీద ప్రెస్ చేస్తే మనం ఫైల్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్స్లో. ఇలా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఇవి. సో కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్ అనేది ఇప్పుడు నేను కింద ఇచ్చింది జస్ట్ ఒక విండోస్ కమాండ్ ప్రాంప్ట్. అండ్ దెన్ లైనెక్స్ మీద నాకు కొంచెం మంచివి ఏమి కనపడలేదు. సో అందుకని నేను విండోస్ ఇది బాగుంది కదా అని తీసుకున్నాను. సో బేసికల్గా కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్ అనేది విండోస్లోకి వచ్చేసరికి స్పెషల్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్కడ గ్రాఫికల్ ఐకాన్స్ అవన్నీ మనకి ప్రెసెంట్ అయి ఉన్నా కూడా మనం మళ్ళీ వెళ్ళి కమాండ్ రాస్తున్నామంటే అది ఖచ్చితంగా ఒక స్పెషల్ పర్పసే కదా. సో అందుకని విండోస్లో అది ఒక స్పెషల్ ప్రోగ్రామ్. మల్టిపుల్ కమాండ్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ నోన్ యాజ్ షెల్. సో దీని గురించి మనం అప్కమింగ్ టాపిక్స్లో డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీ అందరికీ తెలుసు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి గ్రాఫికల్ ఐకాన్స్ ఉంటాయి అనమాట. సో ఐకాన్స్ మీద ప్రెస్ చేస్తే మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే అది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్ ఆఫ్ ప్రాసెస్. సో ప్రాసెస్ అంటే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. సో ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ అనేది చాలా ఈజీగా తీసేసేది. బట్ ఇన్పుట్ అంటే మనం ఇచ్చేది, కానీ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది కాంటెక్స్ట్ ఆఫ్ ప్రాసెస్. సో బేసికలీ ప్రాసెస్ అబ్స్ట్రాక్షన్ అంటే వెన్ వి రన్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ దెన్ వాయిస్ క్రియేట్స్ అ ప్రాసెస్. సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ రన్ చేయాలంటే ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అవ్వాలి. ప్రాసెస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ సమ్ స్టెప్స్, సమ్ రూల్స్, లేదంటే ఒక పాత్ అని చెప్పొచ్చు. ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలంటే మనకి కొన్ని థింగ్స్ నీడ్ ఉంటాయి. సో దాని అడ్రస్ కానీ, దాని వెళ్ళాల్సిన రూట్ కానీ అలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో బేసిక్గా ఇట్ క్రియేట్స్ అ ప్రాసెస్. అంటే ప్రాసెస్ అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ టు రన్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంతే. సో OS has a CPU scheduler that executes on a CPU. సో CPU scheduler plays a crucial role అనమాట. సో ఆపరేటింగ్ సిస్టంలో CPU షెడ్యూలర్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి మన OSకి వచ్చినప్పుడు సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది షెడ్యూలర్ అకార్డింగ్ టు ఇట్స్ ప్రయారిటీ మనకి ప్రాసెసెస్ అనేవి ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, లాస్ట్ ఏది అనేది తెలుస్తుంది. సో CPU షెడ్యూలర్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట OSలో. సో ఈ షెడ్యూలర్కి 2 పార్ట్స్ ఉంటాయి. సో బేసికల్లీ పాలసీ అండ్ మెకానిజం. సో బేసికల్లీ పాలసీ ఈజ్ నథింగ్ బట్ స్టెప్స్ టు జస్ట్ నో అనమాట. అంటే బేసికల్గా ఎలా చెప్పాలంటే పాలసీ అంటే ఏంటంటే ఇట్స్ డిసైడ్స్ వాట్ టు డూ. అంటే ఇప్పుడు ఇది ఇలానే వర్క్ అవ్వాలి, ఈ ఫైల్ ఓపెన్ చేసి దీని దగ్గరికి వెళ్తేనే మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఎలా వెళ్ళాలి అనేది పాలసీ చెప్తుంది అనమాట. సో వెళ్ళటం అంతా మెకానిజం. సో CPU షెడ్యూలరే ఈ రెండింటిని మేనేజ్ చేస్తుంది. ఏది ఆ ఫైల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, లేదంటే ఆ ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఎలా, అంటే 2 టర్మ్స్ ఒకటే. సో పాలసీ అనేది కండిషన్ అనమాట. అండ్ దెన్ మెకానిజం అనేది వర్క్ ఆఫ్ దిస్ షెడ్యూలర్ ఇస్ మెకానిజం. అండ్ దెన్ లాజిక్ అనేది పాలసీ. సో దిస్ ఇస్ ప్రాసెస్ అబ్స్ట్రాక్షన్. అండ్ వాట్ డస్ అ ప్రాసెస్ కంటైన్?
సో బేసికల్గా ప్రాసెస్ అంటే మనకు తెలిసినంత వరకు ఇన్పుట్ ఉంటాయి అండ్ సమ్ రిజిస్టర్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు కొన్ని మెమరీ ఇమేజెస్. సో అవన్నీ ఏంటనేది ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్లైడ్లో పెట్టింది. సో వాట్ డస్ అ ప్రాసెస్ కంటైన్? సో బేసికలీ ఆ యునీక్ ఐడెంటిఫైయర్. యునీక్ ఐడెంటిఫైయర్ అంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ మన అడ్మిషన్ నెంబర్ అనమాట. సో బేసిక్గా మాధవ్ అనేవాడు ఈ కాలేజీలో ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, బట్ ఈ యునీక్ ఐడెంటిఫైయింగ్ నెంబర్ అంటే నాది 30810, ఈ నెంబర్ అనేది నా ఒక్కడికే ఉంటుంది, మేబీ నేను కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా. సో యునీక్ ఐడెంటిఫైయర్ అనేది ఒకటి క్రియేట్ చేసేసుకుంటుంది అనమాట. సో పిఐడి అనేది ఏంటంటే అదొక ప్రోగ్రామింగ్ అనమాట. సో ఒక ఫైల్ కానీ ఒక సంథింగ్ ఏదైనా ఒక డైరెక్టరీ కానీ ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు దానికంటూ ఒక యునీక్ ఐడెంటిఫైయర్ అనేది అది యాక్సెస్ చేసి దానికి డిఫైన్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా యునీక్ ఐడెంటిఫైయర్ అంటే అదే ఫర్ అ బెటర్ ప్రాసెస్. And then file descriptors ante so pointers to open files and devices. So cache memory lo file descriptors untai. So file descriptors are nothing but the place where the addresses of these files will be stored anamata. So pointers ante nothing but pointers contains the address of some other files, right? So file descriptors ante it contains the addresses to open files and devices. And then CPU context దగ్గరికి వచ్చేసరికి some type of registers లైక్ ప్రోగ్రామ్ కౌంటర్, కరెంట్ ఆపరెంట్స్, స్టాక్ పాయింటర్స్. ఈ మూడింటికి మూడు పేర్లున్న వీటిని అన్నిటిని మనం రిజిస్టర్స్ అనే అంటాం. సో రిజిస్టర్ అంటే ఏంటంటే ఆ సెట్ ఆఫ్ డేటా ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది రిజిస్టర్. సో ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ టైప్ ఆఫ్ అ సిగ్నల్. సో హౌ మెనీ ఫైల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయి, ఎన్ని వచ్చినాయి, ఎన్ని వెళ్తున్నాయి, అవన్నీ ప్రోగ్రామ్ కౌంటర్లో తెలుస్తుంది. అండ్ దెన్ current operands ante the things which are required for a file to execute. So a plus b ane dantlo ab ane operands plus anedi operator. So operands ante things which are required for executing a file anedi operands. And then stack pointer is nothing but to execute every file it will just create a stack. So stack ante telisinde kada. So basic ga adoka data structure kinda లైన్ బై లైన్ అనేది అది ఉంటుంది అనమాట. సో స్టాక్ పాయింటర్స్ అనేవి ఏ రిజిస్టర్ కా రిజిస్టర్ కి డిఫర్ అవుతాయి. సో ఇట్ హెల్ప్స్ ఇన్ సమ్ మెమరీ మేనేజ్మెంట్స్ అనమాట. సో బేసిక్ గా ఫైల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటే ఈ స్టాక్ పాయింటర్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ దెన్ మెమరీ ఇమేజెస్ వచ్చేసరికి కోడ్ అండ్ డేటా, దే ఆర్ స్టాటిక్. సో కోడ్ అండ్ డేటా అనేది మనం రాసే మెమరీ ఇమేజ్ అది ప్రాసెస్లో కంటైన్ అవుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఇన్పుట్. సో కోడ్ అండ్ డేటా ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్. అండ్ దెన్ స్టాక్ అండ్ హీప్ ఈజ్ నథింగ్ బట్ డైనమిక్. డైనమిక్ అంటే అది ప్రాసెస్లో దానంతటికి అది క్రియేట్ చేసుకునేది స్టాక్ అండ్ హీప్. స్టాక్ అండ్ హీప్ అనేది ఖచ్చితంగా యూజర్ క్రియేట్ చేయడు. యూజర్ క్రియేట్ చేసేదల్లా జస్ట్ కోడ్ అండ్ డేటా, అంతే. కోడ్ ఇస్తాడు అండ్ దెన్ దానికి సంబంధించిన రిక్వైర్డ్ డేటా కూడా ఇస్తాడు, అది స్టాటిక్, అది యూజర్ ప్రొడ్యూస్ చేసేది. బట్ స్టాక్ అండ్ హీప్ అనేది డైనమిక్ అని ఎందుకు అన్నామంటే ఇది ప్రాసెస్ లోపల ఇన్బిల్ట్ లో ఉండేది అనమాట. సో అది దానంతటికి అది క్రియేట్ చేసుకునేదే స్టాక్ అండ్ హీప్. అండ్ దెన్ హౌ డస్ అన్ ఓఎస్ క్రియేట్ అ ప్రాసెస్? సో ప్రాసెస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ లో అసలు ఎలా క్రియేట్ అవుతుంది? సో బేసిక్ గా ఇట్ అలోకేట్స్ అ మెమరీ అండ్ క్రియేట్ అ మెమరీ ఇమేజ్. సో మెమరీ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇట్ లోడ్స్ ద కోడ్ అండ్ డేటా ఫ్రమ్ ద డెస్క్ అండ్ క్రియేట్స్ రన్ టైమ్ స్టాక్. సో స్టెప్ బై స్టెప్ వద్దాం. లోడ్స్ ద కోడ్ అంటే ఏంటంటే మనం పంపించిన కోడ్ రన్ అని నొక్కగానే సో అది కమాండ్ ప్రాంప్ట్ లో ఎగ్జిక్యూట్ అవడం స్టార్ట్ చేస్తుంది. దానికి కావాల్సిన రిక్వైర్డ్ డేటా, ఇఫ్ మనం ఫర్ సపోజ్ స్కాన్ఎఫ్ అని ఇచ్చామంటే దానికి డేటా మనమే ఇవ్వాలి. లేదంటే ఒక ఫైల్ ని కనుక మనం ఫైల్ డైరెక్టరీలో ఓపెన్ చేయడానికి ట్రై చేసామంటే ఆ డేటా అనేది సెకండరీ మెమరీలో ఉంటుంది కాబట్టి సో డేటా ఫ్రమ్ డిస్క్ ఈజ్ సెకండరీ మెమరీ. సో సెకండరీ మెమరీలో నుంచి డేటాని యాక్సెస్ చేయడం సెకండ్ స్టెప్. అండ్ దెన్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆ డేటాని యాక్సెస్ చేసినాక దాన్ని ఒక రిక్వైర్డ్ మెథడ్ లేదంటే ఒక రిక్వైర్డ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి స్టాక్ అండ్ హీప్ అనేది అది క్రియేట్ చేసుకుంటుంది. అండ్ సమ్ ఆఫ్ ది బేసిక్ ఫైల్స్ ఒక ప్రాసెస్ ఓపెన్ చేసేది ఏంటంటే స్టాండర్డ్ ఫైల్స్, ఇన్పుట్ ఫైల్స్, అవుట్పుట్ ఫైల్స్ అండ్ ఎర్రర్ ఫైల్స్. ఇవన్నీ అప్కమింగ్ టాపిక్స్ లో మనకు తెలుస్తాయి. అండ్ ఇనిషియలైజ్ CPU రిజిస్టర్స్, PC ఫస్ట్ పాయింట్స్ టు దిస్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. అండ్ దెన్ CPU రిజిస్టర్స్ అనేవి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కి పాయింట్ అవుట్ చేస్తూ అండ్ దెన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఇనిషియలైజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ మూడు అనేవి బేసిక్ గా ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అవడానికి కావాల్సినవి. సో ఇది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్స్. అండ్ వాట్ ఆర్ స్టేట్స్ ఆఫ్ అ ప్రాసెస్? సో స్టేట్స్ ఆఫ్ అ ప్రాసెస్ ఆర్ నథింగ్ బట్
సో రన్నింగ్, రెడీ, బ్లాక్డ్, న్యూ, డెడ్. సో ఈ 5 అనేది సమ్ ఆఫ్ ది స్టేట్స్ ఆఫ్ అ ప్రాసెస్. సో స్టేట్స్ ఆఫ్ అ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ మనకి స్టేట్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఇస్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్ అంటే హ్యూమన్స్, అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే థింగ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై హ్యూమన్స్ అంట. అంటే నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను, బట్ స్టేట్స్ ఆఫ్ అ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఈ 5 స్టేట్స్ లోనే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో మనం కెర్నెల్ ఆర్కిటెక్చర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో కెర్నెల్ అనేది ఏంటంటే దానికి డిఫరెంట్ ప్రాసెసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎట్ ఏ టైం అనేది 5 ప్రాసెస్ ని యాక్సెస్ చేయలేదు. సో 1 ప్రాసెస్ ని యాక్సెస్ చేసినప్పుడు రిమైనింగ్ 4 ని ఇందులో ఏదో ఒక స్టేట్ లో పెట్టాలి, ఎక్సెప్ట్ ది ఫస్ట్ వన్, రన్నింగ్. సో కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ అనేది ఆ 5 లో ఒకటి, అండ్ దెన్ రిమైనింగ్ 4 వచ్చేసరికి ఆ మిగతా 4 ప్రాసెసెస్ ని అది ఏదో ఒక ప్లేస్ లో వీటిల్లో పెట్టాల్సి వస్తుంది. సో దట్ ఈస్ స్టేట్స్ ఆఫ్ ప్రాసెస్. రన్నింగ్ అంటే కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్, అండ్ దెన్ రెడీ అంటే వెయిటింగ్ టు బి షెడ్యూల్డ్. సో వెయిటింగ్ టు బి షెడ్యూల్డ్ ఇస్ నథింగ్ బట్ సో ఎగ్జిక్యూట్ అవడానికి రెడీగా ఉన్న ప్రోగ్రామ్ అనమాట. అండ్ దెన్ బ్లాక్డ్ వచ్చేసి సస్పెండెడ్ ఆర్ నాట్ రెడీ టు రన్. సస్పెండెడ్ ఇన్ ద సెన్స్ మనం అడిగింది ఒకటి, అది ఎగ్జిక్యూట్ చేసింది ఒకటి, అంటే అదొక ఎర్రర్ ఫైల్. సో నాట్ రెడీ టు రన్ అంటే ఇది మనం ఇప్పుడు నొక్కినా కూడా అది రన్ అవ్వడానికి రిక్వైర్డ్ రిజిస్టర్స్ అవన్నీ ఇంకా రెడీగా లేవు. సో అందుకే అది ప్రస్తుతానికి బ్లాక్ స్టేట్ లో ఉన్నట్టు. న్యూ అంటే న్యూ ఫైల్ బీయింగ్ క్రియేటర్ ఆర్ ఎడ్ టు రన్. ఎడ్ టు రన్ అన్న రెడీ అన్న ఆల్మోస్ట్ ఒకటే, బట్ ఎడ్ టు రన్ వచ్చేసరికి ఒక ఫైల్ క్రియేట్ చేసి ఎడ్ టు రన్ వేరు, బట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన ఫైల్ రన్ అవడానికి రెడీగా ఉంటే అది రెడీ. కన్ఫ్యూజన్ వద్దు. సో లెట్ us just get clarity. న్యూ. సో న్యూ అంటే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది అండ్ దెన్ ఎడ్ టు రన్. కొత్తగా క్రియేట్ అయిన ఫైల్ రెడీ అవటాన్ని న్యూ స్టేట్. వేరాజ్ రెడీ వచ్చేసేసి ఆల్రెడీ రెడీ అయిపోయిన ఫైల్, అది ఎప్పుడో ఆల్రెడీ రెడీ అయిపోయింది అండ్ దెన్ మనకి నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఫైల్ అది. సో దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ రెడీ. సో రెడీకి న్యూకి చాలా కొంచెం తేడా. అండ్ దెన్ డెడ్ ఈస్ నోన్ యాజ్ టర్మినేటెడ్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిలీటెడ్ అనమాట. సో దట్ ఈస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది ప్రాసెస్. అంటే వర్డ్ ఫైల్ ని మనం ఓపెన్ చేసినప్పుడు పవర్ పాయింట్ కి సంబంధించిన ఫైల్స్ మనకి ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అయినాయంటే వాటిని మనం టర్మినేట్ చేయాలి, ఎందుకంటే సిపియుకి మనం ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు. ఎక్కువ స్ట్రెస్ ఇస్తే సిస్టమ్ అనేది క్రాక్ అయిపోతుంది. సో బేసిక్ గా అలాంటి ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి డెడ్ స్టేట్ అనేది ఉందన్నమాట. అండ్ దెన్ ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్స్. సో బేసికల్ గా ఇది. సో ఈ 3 మెయిన్ స్టెప్స్ అనేవి ఇంటర్నల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ పర్ఫామ్ చేసేది. సో రన్నింగ్, రన్ అయిందంటే సో రెడీ అయితే షెడ్యూల్ అవుతుంది, షెడ్యూల్ అయితే రన్ అవుతుంది, రన్ అయినాక ఐఓలో ఇనిషియేట్ అవుతుంది, ఇనిషియేట్ అయినాక బ్లాక్. సో బ్లాక్ అనేది ఫైనల్ స్టెప్. అండ్ దెన్ ఐఓలో నుంచి మళ్ళీ డేటా రెడీలోకి వెళ్తుంది, రెడీలో నుంచి షెడ్యూల్ అవుతుంది, రన్నింగ్కి వెళ్తుంది. అండ్ దెన్ రన్నింగ్ ఐఓ ఇనిషియేట్ లో మనకు గనక ఇది రన్ అవ్వటానికి ఇష్టం లేకపోతే డీ షెడ్యూల్ అయ్యి మళ్ళీ రెడీలోకి వెళ్తుంది, రెడీ నుంచి ఐఓకి వచ్చేస్తుంది, ఐఓ నుంచి మళ్ళీ బ్లాక్డ్. సో ఈ 3 అనేవి మనం గుర్తుపెట్టుకోగలిగామంటే సో ఇదే ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్స్. సో దీని గురించి నేను ఇంకెక్కువ రాయాలనుకోలేదు, ఎందుకంటే చాలా సింపుల్ లుకింగ్ అనమాట. ఇది మనకి అర్థమైపోతుంది చూస్తే సరిగ్గా, ఒకసారి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. సో యా, దిస్ ఇస్ అ ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్ అండ్ దిస్ ఇస్ అ న్యూ టాపిక్ మనం ఇవాళ డిస్కస్ చేయబోతుంది. సో కెర్నెల్ డేటా స్ట్రక్చర్. సో వాట్ ఈస్ కెర్నెల్? కెర్నెల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ portion of an operating system which acts as an interface in between this high level, that is a user, and then a memory database. So the kernel is a computer program at the core of a computer's operating system that has a complete control over everything in the system. It is a portion of an operating system code that is always resident in the memory and facilitates interactions between these hardware and software components. ఇది మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ లో దొరికిన డెఫినేషన్ కెర్నల్ కి. బట్ మనకి అర్థం అవ్వాలంటే అదొక ఇంటర్ఫేస్ ఇన్ బిట్వీన్ దిస్ యూజర్ అండ్ ది డేటాబేస్. సో ఇంటర్ఫేస్ ఇన్ బిట్వీన్ యూజర్ అండ్ డేటాబేస్ ఇస్ నోన్ యాజ్ అ కెర్నెల్. సో కెర్నెల్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దెన్ మన టాపిక్ అది కాదు, మనం డిస్కస్ చేయాల్సింది కెర్నెల్ డేటా స్ట్రక్చర్ గురించి. అండ్ దెన్ కెర్నెల్ డేటా స్ట్రక్చర్ అనేది ఏంటంటే సో కెర్నెల్ స్టోర్స్ అండ్ ఆర్గనైజెస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వీ నో. సో ఇట్ హ్యాస్ అ డేటా అబౌట్ విచ్ ప్రాసెసెస్ ఆర్ రన్నింగ్ ఇన్ ద సిస్టమ్. సో డిఫరెంట్ ప్రాసెసెస్ అనేవి కెర్నెల్ అప్రోచ్ అవుతాయి. వాటికి ఏ మెమరీ అన్నా ఇన్స్ట్రక్షన్స్ అన్నా ఏం కావాలన్నా అవి కెర్నెల్ ని అప్రోచ్ అవుతాయి అనమాట. సో బేసిక్ గా దేర్ మెమరీ రిక్వైర్మెంట్స్, ఫైల్స్ ఇన్ యూస్. సో వీటి కోసం అది కెర్నెల్ అప్రోచ్ అవుతాయి. సో టు హ్యాండిల్ ఆల్ దీస్ 3 important structures are used. సో ఆ 3 important structures are ఏంటంటే
ప్రాసెస్ టేబుల్, ఫైల్ టేబుల్ అండ్ ఐనోడ్ ఇన్ఫర్మేషన్. సో కెర్నెల్ లోకి ఏ కమాండ్ అనేది వచ్చినా సో ఈ 3 స్పేసెస్ లోకి వాటికి కావాల్సిన డేటా ఎత్తుక్కోవడానికి స్ప్లిట్ అప్ అయిపోతాయి. సో ప్రాసెస్ కి సంబంధించిన డేటా కావాలంటే అది ప్రాసెస్ టేబుల్లోకి వెళ్తుంది, అండ్ దెన్ ఫైల్స్ కి సంబంధించిన డేటా కావాలంటే ఫైల్ టేబుల్లోకి వెళ్తుంది, అండ్ దెన్ వీనోడ్ అండ్ ఐనోడ్ టేబుల్ అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాను. దానికి కావాల్సిన డేటా దాని టేబుల్లోకి వెళ్తుంది, అండ్ దెన్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ టర్మ్. So process table is nothing but this process table stores the information about all the processes running in the system. This includes the storage information, execution status, file information. So process table is nothing but అందులో స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఉంటుంది, అండ్ దెన్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఒక కమాండ్ కి కావాలంటే అది ప్రాసెస్ టేబుల్లోకి వెళ్తుంది. అండ్ దెన్ ఫైల్ టేబుల్. సో దిస్ ఫైల్ టేబుల్ కంటైన్స్ ఎంటైర్లీ అబౌట్ ఆల్ ద ఫైల్స్ ఇన్ ద సిస్టమ్. సో దీని గురించి పెద్దగా ఏం అక్కర్లేదు. ఇఫ్ 2 or more processes use the same file, then they contain the same file information and the file descriptor number. సో ఇది కనుక మీరు పైథాన్ అనేది మీరు ఒక ఇంటర్ప్రెటర్ లో కనుక ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా ఇప్పుడు మనకి సిలో కనుక ఒకే ఫైల్ ని 2 times మనం సేవ్ చేయాలంటే డిఫరెంట్ అడ్రసెస్ సేవ్ అవుతాయి. సో ఆ డిఫరెంట్ అడ్రసెస్ ని ఓవర్కమ్ చేయడానికి పైథాన్ ఇన్వెంట్ చేశారు. సో పైథాన్ అనేది ప్యూర్లీ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో 2 సేమ్ ఫైల్స్ ఉన్నాయంటే డిఫరెంట్ అడ్రసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ రెండింటికి ఒకే అడ్రస్ ఇచ్చినా అది పెద్ద ప్రాబ్లం లేదు. సో డేటా అనేది ఒకే అడ్రస్ ని యాక్సెస్ చేస్తుంది సో సేమ్ ఫైల్ కోసం. సో దీన్ని ఇఫ్ సేమ్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ డిస్క్రిప్టర్ నెంబర్ విల్ బి సేమ్. సో ఫైల్ టేబుల్ అంటే ఇట్ కంటైన్స్ ఆల్ ద ఫైల్స్ అనమాట. సో కమాండ్ కి ఏదైనా ఫైల్స్ కావాలంటే సో ఈ ఫైల్ టేబుల్ లోకి యాక్సెస్ అవుతుంది. అండ్ దెన్ వీనోడ్ అండ్ ఐనోడ్ టేబుల్, బోత్ ది వీనోడ్ అండ్ ఐనోడ్ ఆర్ రెఫరెన్సెస్ టు ద స్టోరేజ్ సిస్టమ్ ఆఫ్ అ ఫైల్ అండ్ స్టోరేజ్ మెకానిజం. దే కనెక్ట్ ది హార్డ్వేర్ టు ద సాఫ్ట్వేర్. So vnode inode is nothing but we can just say like ఈ ఇన్స్ట్రక్షన్స్ ని క్యారీ చేసే టేబుల్స్ అనమాట. అంటే ఫర్ సపోజ్ మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి మన థింగ్స్ అన్ని మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ లో పెట్టాలంటే మనకు కావాల్సిన వాళ్ళు పోర్టర్. సో పోర్టర్ ఇస్ నథింగ్ బట్ దిస్ వీనోడ్ ఐనోడ్ టేబుల్స్. సో దే ట్రాన్స్ఫర్ ద డేటా. సో వీ కాంట్ జస్ట్ సే లైక్ దే ట్రాన్స్ఫర్ ద డేటా. ద ట్రాన్స్ఫరింగ్ డేటా మెకానిజం విల్ బి సెట్ బై దిస్ టేబుల్స్ అనమాట. అంటే ఇన్స్ట్రక్షన్స్ A+B చేయాలంటే ఎడిషన్ ఎలా చేయాలో ఈ టేబుల్ చెప్తుంది, A+B చేయాలంటే మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఈ టేబుల్ చెప్తుంది. సో ఈ టేబుల్ అనేది మెకానిజమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో వీనోడ్ అండ్ ఐనోడ్ అదేంటో నాకు కూడా కరెక్ట్ తెలియదు, బట్ ఈ టేబుల్ యొక్క మెయిన్ యూసేజ్ అయితే అది. సో దిస్ ఈస్ అబౌట్ కెర్నెల్ ఆర్కిటెక్చర్ ఇన్ షార్ట్. అండ్ దెన్ స్లీప్ అండ్ అవేక్. సో స్లీప్ అండ్ అవేక్ ఈస్ నథింగ్ బట్ దిస్ process which calls sleep will get blocked while the process which calls will get awaked up. అంటే ఇప్పుడు పని చేసేసినాక ఆ పని అనేది బ్లాక్ అయిపోతుంది అండ్ కొత్త పని అనేది వేక్డ్ అప్ అవుతుంది. సో ఇది బేసిక్ గా స్టేట్మెంట్, బట్ దీన్ని ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం అని కూడా అంటాం ఇన్ ది కేస్ ఆఫ్ కోడింగ్. సో మీరు చూసినట్టయితే కోడ్ షెఫ్ కాదనుకుంటా, హ్యాకర్ ర్యాంక్ లో మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి సిలో అడుగుతాడు, జావాలో కూడా అడుగుతాడు, డిఎస్ లో కూడా అడుగుతాడు ఈ కోడ్ ని. చాలా చిన్న కోడే అంటే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ప్రొడ్యూసర్ విల్ బ్రింగ్ ద డేటా, దెన్ కన్స్యూమర్ విల్ హీట్ దెమ్ స్టెప్ బై స్టెప్. అంటే ప్రొడ్యూసర్ అనేది డేటా తీసుకురాగానే కన్స్యూమర్ అనేది ఆ డేటాని కన్స్యూమ్ చేస్తాడు. సో టాప్ టు డౌన్ అప్రోచ్ అనమాట. సో మనకి ప్రొడ్యూసర్ అనేది డేటా తీసుకొస్తాడు, ఆ డేటా అనేది ఒక స్టాక్ లో స్టోర్ అవుతుంది అండ్ ఆ స్టాక్ లో ఉన్న డేటాని కన్స్యూమర్ యాక్సెస్ చేస్తాడు. సో నేను దీన్ని ఒక కోడ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కోడ్ అయితే బెటర్ అనమాట. ఫైన్, కూల్. సో కోడ్ అంత పెద్దగా లేదని నేను అనుకుంటున్నాను. ఇది నేను ఖచ్చితంగా ఇంటర్నెట్లో నుంచి తీసిందే, నేను నా సొంతగా రాయలేదు. అండ్ దెన్ సో ఇదేంటంటే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ దిస్ స్లాట్స్ ఇన్ దిస్ బఫర్ అనేది ఫిక్స్ అవుతుంది అండ్ దెన్ కౌంట్ని కూడా 0కి ఇనీషియలైజ్ చేస్తున్నాం వైల్ కమింగ్ టు దిస్ ప్రొడ్యూసర్ ఫంక్షన్. సో ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో గైస్ ఒక్కసారి ఈ కోడ్ వరకు కొంచెం అటెన్షన్ ఎక్కువ గ్రాప్ చేస్తుంది. సో చాలా కేర్ఫుల్గా వినండి, చాలా ఈజీ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా, ఇంట్ ఐటమ్. సో ఐటమ్ అనేది ఇంటీజర్ టైప్ మనం డిక్లేర్ చేస్తాం. ఇది ఎందుకనేది నేను చెప్తా. సో వైల్ ట్రూ,
సో ఇది వైల్ ట్రూ అనేప్పుడు సో ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్ గా లూప్ లాగా. సో ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడ్యూస్ ఐటమ్. సో ప్రొడ్యూసర్ ప్రొడ్యూసెస్ అన్ ఐటమ్. సో ప్రొడ్యూస్ ఐటమ్ అనేది మనం ఇన్పుట్ తీసుకుంటాం. సో అతను ఇచ్చిన ఐటమ్ ని ఐటమ్ అనే దాంట్లో పెట్టేస్తాం. సో ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్ టు ఎన్, ఇఫ్ ద బఫర్ ఇస్ ఫుల్ దెన్ ద ప్రొడ్యూసర్ విల్ స్లీప్. ఎందుకంటే ఆ కంటెంట్ అనేది ఇప్పుడు ఒక సర్టెన్ అమౌంట్, ఇప్పుడు మనం సినిమాకి వెళ్తే ఒక స్మాల్ పాప్కార్న్ కొన్నప్పుడు అందులో స్మాల్ పాప్కార్న్ కి సరిపడా పాప్కార్న్ పడుతుంది. సో లార్జ్ చేసామంటే మిగతాదంతా బయటికి పొరలిపోతుంది. సో దీనికి ఇంత చెత్త ఎగ్జాంపుల్ చెప్పకూడదు. సో బఫర్ అనేది ఫుల్ అయితే ప్రొడ్యూసర్ కి ఇంకా ఐటమ్స్ కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దెన్ ఈ విల్ జస్ట్ గో ఇన్ టు స్లీప్. స్లీప్ ఫంక్షన్ గురించి నేను రాయలేదు. సో బట్ స్లీప్ అంటే మీరు అర్థం చేసుకోండి. మీరు స్లీప్ ఫంక్షన్ కూడా కావాలంటే నేను మీకు ఈ క్లాస్ అయినా లింక్ పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇన్సర్ట్ ఐటమ్. సో ఇన్సర్ట్ ఐటమ్ అనేది క్యూలోకి ఐటమ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది ఇంటూ బఫర్. బఫర్ అంటే ఇన్ ద సెన్స్ క్యూ అనే. సో క్యూలోకి డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో కౌంట్ ఇస్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. సో కౌంట్ అనేది కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇఫ్ కౌంట్ ఈస్ ఈక్వల్ టు 1 దెన్ ప్రొడ్యూసర్ విల్ వేకప్ కన్స్యూమర్. ఇఫ్ దేర్ ఈస్ అట్లీస్ట్ వన్ ఐటమ్ ఇన్ ద బఫర్, వేకప్ కన్స్యూమర్. సో బేసికల్ గా కౌంట్ ఈస్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 చేసినాక సో డేటా అనేది బఫర్ లోకి స్టోర్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ స్టోర్ అయిన ప్రతిసారి మనకి కౌంట్ ఈస్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 జరుగుతుంది. బట్ స్టిల్ కౌంట్ అనేది ఇంకా 1 అంటే ఇంకొక డేటా అనేది మిగిలిపోయిందంటే దెన్ ఇట్ విల్ జస్ట్ వేకప్ ది కన్స్యూమర్ అనమాట. సో ఆ ఒక్క డేటాను కూడా తినేసాయని చెప్పి అది కన్స్యూమర్ కి చెప్పడానికి వేకప్ చేస్తుంది. ఈ వేకప్ ఫంక్షన్ కూడా నేను రాయలేదు, అది కూడా వేరే. కానీ నేను జస్ట్ నా మెయిన్ ఏం ఏంటంటే ప్రొడ్యూసర్ కన్స్యూమర్ యొక్క మెథడాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు కన్స్యూమర్ దగ్గరికి వద్దాం. సో కన్స్యూమర్ కి రిటర్న్ టైప్ ఏమి ఉండదు, ప్రొడ్యూసర్ కూడా రిటర్న్ టైప్ ఉండదు. వీళ్ళ మెయిన్ ఏం ఏంటంటే వాడు పెడుతూ ఉంటాడు, వీడు తింటూ ఉంటాడు అంతే. సో ప్రొడ్యూసర్ ఈస్ అ పర్సన్ హూ విల్ జస్ట్ గివ్ ది డేటా అండ్ దెన్ కన్స్యూమర్ ఈస్ అ పర్సన్ హూ విల్ జస్ట్ గ్రాబ్ ఆర్ ఈట్ ద డేటా. సో ఇక్కడ కూడా మనకి ఇంట్ ఐటమ్ అండ్ దెన్ వైల్ ట్రూ లూప్ ఎగ్జిక్యూట్ అవడానికి కంటిన్యూస్ గా. సో ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్ టు 0 ద కన్స్యూమర్ విల్ స్లీప్ ఇఫ్ ద బఫర్ ఈస్ ఎంప్టీ. ఎందుకంటే ఇక్కడ తినడానికి ఏమీ లేదంటే వాడు ఇంకా పడుకోవడమే. సో బేసిక్ గా స్లీప్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు రిమూవ్ ఐటమ్. సో రిమూవ్ ఐటమ్ ఇస్ నథింగ్ బట్ సో అందులో బఫర్ లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ అంటే స్టాక్ లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ ని అది రిమూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ -1. సో మెల్లిమెల్లిగా కౌంట్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్ టు n-1, సో సైజ్ -1 అంటే మనకి ఇప్పుడు బైనరీలో చెక్ చేసుకుంటే సో 0 నుంచి 7 వరకు వెళ్తే ఆ బఫర్ యొక్క సైజ్ అనేది 8. సో 0 టు n-1 అనేది మనం బైనరీస్ లో ఒక డేటా యొక్క ఇండెక్సెస్ ని ఇవ్వడానికి మనం యూజ్ చేస్తాం. సో నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. సో ఒక్కసారి ఒక బండ గుర్తు పెట్టేసుకోండి. సో స్టాక్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ అది 8 వరకు వెళ్ళిందంటే 0 + 8 8 కదా అని మీరు అలా మాట్లాడద్దు. సో 0 + 8 బదులు సో ఆ 0ను కూడా ఒక బ్లాక్ లా కన్సిడర్ చేసి 8 + 1 అనేది 9 అనుకోవాలి. సో ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్ టు 9 - 1 దట్ ఈస్ 8. అంటే if there is at least one slot available in this buffer then the consumer will wake up producer. సో అక్కడ ఏంటంటే సో 8 బ్లాక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రొడ్యూసర్ 8 బ్లాక్స్ మొత్తం నింపే ఫుడ్ అతనికి ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఒక లార్జ్ పిజ్జా ఆర్డర్ ఇస్తే మీడియం ఇస్తే మీరు ఊరుకుంటారా? సో లార్జ్ పిజ్జాకి మీరు మనీ పే చేసినప్పుడు లార్జే ఖచ్చితంగా ఇవ్వాలి. సో కన్జ్యూమర్ ఏదైతే కన్జ్యూమ్ చేయగలడో ఖచ్చితంగా దాని నిండా ప్రొడ్యూసర్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అలా ఇవ్వలేదంటే దెన్ హీ విల్ జస్ట్ వేకప్ ద ప్రొడ్యూసర్. దెన్ అప్పుడు ఐటమ్ ఇస్ రెడ్ బై దిస్ కన్స్యూమర్ అంటే ప్రొడ్యూసర్ అప్పటికప్పుడు సారీ నేను చూసుకోలేదు అని రీప్లేస్ చేస్తాడు ఐటమ్ ని. రీప్లేస్ అంటే హోల్ బఫర్ ని రీప్లేస్ చేయడు, ఆ ఒక్క ఐటమ్ వరకు మళ్ళీ సపరేట్ గా ఇస్తాడు. దెన్ హీ విల్ జస్ట్ అగైన్ కన్స్యూమ్ ఇట్. సో మెయిన్ ఏం ఏంటంటే సో స్లీప్ అండ్ అవేక్ అనేది కాన్సెప్ట్ అంటే ఏంటంటే సో దీనికి ఈ కోడ్కి అసలు సంబంధం ఉండదు. కానీ మనకి బేసిక్గా పీపీటీలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఆన్లైన్లో ఎక్కడ రిఫర్ చేసినా కూడా సో ద ప్రాసెస్ విచ్ కాల్స్ స్లీప్ విల్ గెట్ బ్లాక్డ్ వైల్ ద ప్రాసెస్ విచ్ కాల్స్ విల్ గెట్ వేక్డ్ అప్. అండ్ దెన్ ఏ పని లేనప్పుడు నిద్రపోతాడు, ఏదైనా పని ఉంటే మాత్రం చక్కగా లేచి పని చేస్తాడు. సో బేసిక్గా స్లీప్ అండ్ అవేక్ మెయిన్ డెఫినేషన్ వచ్చేసరికి ఇదే. కానీ దీనికి ఈ ప్రాబ్లమ్ని రిలేట్ చేశాడు. ఇది ఖచ్చితంగా అర్థం అవడం కొంచెం కష్టమే. దీని తర్వాత ఇంకొంచెం రీసెర్చ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ డౌట్స్ అని ఉన్నాయి. హలో హలో
హలో మాధవ్ రికార్డింగ్ స్టార్ట్ చేసామా? డౌట్స్ ఏం లేవా? చాలా అయిపోయింది.